చేతు చూపే సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రారంభం 1 నుండి 13 వచనాలు. 9వ అధ్యాయము చివరి భాగాన్ని చదువుకున్నాం. దానిలో క్రైస్తవ జీవితాన్ని ఒక పందెపు రంగముతో పోల్చాడు. పందెపు రంగం, బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రంగం. మనకు తెలియకుండానే రక్షింపబడిన రోజే మనము ఈ యుద్ధ రంగములో ప్రవేశిస్తాం. పరిగెత్తాలి, బహుమానము పొందుదును అనే హోప్తో పరిగెత్తాలి. హోప్ లేకుండా పరిగెత్తకూడదు. రివార్డు కోసం, ప్రతిఫలం కోసం పరిగెత్తాలి. పూర్వం పెద్దలు ఉదాహరణ చెప్పేవారు. రన్నింగ్ రేస్లో ఒక రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్ ఒకటి అక్కడ పడవేశారు. ఆ పరిగెత్తే అమ్మాయి ప్రతి సంవత్సరం విజయం పొందుతుందట. ఆ గోల్డ్ పైన డైమండ్స్ పొదిగిన ఒక బ్యాంగిల్ అక్కడ పడి ఉంది. తాను ఫస్ట్ రౌండ్లో వెళ్ళినప్పుడు ఎవరు పారేసుకున్నారు, చాలా విలువైంది అనుకుంది. సెకండ్ రౌండ్లో కొంచెం స్లో చేసి చూసింది. ఐ విల్ షూర్లీ టేక్ ఇట్, ఎవరు లేరు కదా, ఏముంది కాళ్ళతో ఇలాగని ఇలా తీసుకొని నేను దాచుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంది. థర్డ్ రౌండ్లో ఎక్కువ టెంప్టేషన్ వచ్చింది. ఏమైనా సరే దాన్ని తీసుకుంటే కానీ వెళ్ళనని అంత స్పీడ్గా పరిగెత్తి ఆమె స్లో చేసి ఆ బ్యాంగిల్ తీసుకొని లోపల వేసుకొని పరిగెత్తింది. ఈలోగా ఇంకొక ఆమె వచ్చేసి ఆమెను క్రాస్ చేసి ఆ బహుమానాన్ని పొందింది. ఆ సంవత్సరం ఆమె ఓడిపోయింది. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం గెలిచి ఆమె ఓడిపోయింది. ఆ బ్యాంగిల్ తీసుకెళ్లి ఎంత కాస్ట్ అంటే ఇది రోల్డ్ గోల్డ్, ఓన్లీ 100 రూపీస్ అని చెప్పారట. 100 రూపాయల ఆ మెరిసే వస్తువు కోసం కోట్లాది రూపాయల ప్రతిఫలాన్ని తాను పోగొట్టుకుంది. సైతాను చేపల గేలం వేస్తాడు. చేపలు పట్టుకోవడానికి గేలం వేసేది చేప మీద ప్రేమతో కాదు, దాన్ని చంపుకొని తినడానికి. సాతాను కూడా మనకు టెంప్టేషన్ కలిగించేవన్నీ మనలను ప్రేమించి కాదు, మనలను నాశనం చేయడానికి. కనుక మనం ఒక రన్నింగ్ రేస్లో ఉన్నాం. ఒక అథ్లెటిక్గా జట్టి వలె మనము పోరాడాలి. బద్ధకస్తులు ఇంటి దగ్గర పడుకొని ఆవలిస్తారు. చురుకైన వారు ఎప్పుడో తాను పరిగెత్తడానికి ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళిపోయి పరిగెత్తుతాడు. తనకు స్వాతంత్రం ఉంది మానేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఫ్రీడమ్ ఉంది, కానీ తీసుకోడు. ఎవరో చూస్తున్నారని ఎక్సర్సైజ్ చేయడు. తనలో ఉన్న అవసరం లేని ఫ్యాట్ని కరిగించడానికి ఎంత శ్రమిస్తాడో. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతాడు. మనం అంటే మీటింగ్కి రావడానికి కోల్డ్గా ఉంది, ఈ వారానికి వద్దులే అనుకుంటాం. ఆయన అందరికంటే ముందు వెళ్ళి గ్రౌండ్లో పరిగెడుతూ ఉంటాడు వాలంటరీగా. క్రైస్తవ జీవితం కూడా శరీర శోధనలకు మనం పడిపోకుండానట్లు మనము మన శరీరాన్ని నలుగగొట్టుకోవాలి. ఆ అనుభవం తెలియదు అందరికీ. శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం అలవాటు పడ్డారు కానీ శరీరాన్ని నలగగొట్టుకోవడానికి అలవాటు పడలేదు. మనం ఎంతగా ఆత్మీయంగా శ్రమిస్తామో, ఆత్మీయంగా శ్రమించడం అంటే పాపముతో నిత్యము పోరాటం చేయడం. ఆత్మీయంగా శ్రమించడం అంటే కాళ్ళు నొప్పి వచ్చిన మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవడం. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, మీరు మోకరించి ప్రేయర్ చేసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది అని. వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్. నేను ఎప్పుడు చేతులు చూపించమని అడగను, ఆల్టర్ కాల్ ఇచ్చి ముందుకు రండి అని అడగను. మనము దేవునికి జవాబు చెప్పాలి. 10 మందిలో చేయి చూపిస్తే ఒకవేళ మనం వేషధారులుగా ఉంటామేమో భయం. ప్రతి మీటింగ్లో ముందుకు వచ్చేస్తే అది
నిజమైన చేంజ్ ఏనా లేకపోతే ఏదైనా వేషధారణ అని అభిషేకం గురించి చెబుతూ, మానవుడెవ్వడు అభిషేకం ఇవ్వడు, అభిషేకం మనుషుల చేతిలో లేదు. పాత నిబంధన అభిషేకము రాజుల కోసం ఇచ్చింది. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము. రక్షింపబడిన రోజే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని అందరినీ తన బిడ్డలుగా అభిషేకించేశాడు. ఇక మళ్ళా ప్రతి వారం అభిషేకం కోసం వెళ్ళడం ఫూలిష్నెస్. ఏదో బోధకులు పైసలు సంపాదించడానికి అభిషేక సభలు అంటున్నారు. దేర్ ఈజ్ నథింగ్ లైక్ అనాయింటింగ్. ప్రజల్ని మోసం చేస్తున్నారు. అభిషేకం దేవుడు ఒక్కసారి అంతే. అభిషేకం అంటే ఈ రోజు నుండి ఈమె నా బిడ్డ, ముద్ర, స్టాంప్ వేయడం, ప్రత్యేకపరచడం, పుటింగ్ ఎ పార్ట్. అది దేవుడు తన ఆత్మ ద్వారా చేసే ఒకే ఒకసారి చేసే పని. ఏంటో అనుకునేరు అభిషేకం. పరుగులు తీయకూడదు. ప్రతి ఆదివారం అభిషేకం ఇస్తావా? ఏమిస్తావు అభిషేకం? సో మనం క్లారిటీ తెచ్చుకుందాం. వాళ్ళు క్షయమైపోయే కిరీటం కోసం పరుగు పెడుతున్నారు. గేమ్స్ ఆడేవాడిని మనం వెళ్ళి, బాబు ఎందుకు ఆడుతున్నావురా బాబు అంటుంటే వాడు అన్నాడు, విజయం పొందడానికి. ఆహా, ఎందుకు? అల్టిమేట్ గా పైసల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. నీవు ముసలవ్వవా? కొంతకాలం తర్వాత నీకు రిటైర్మెంట్ ఇవ్వరా? నీవు బలహీనపడవా? నువ్వెందుకు సినిమాల్లో నటిస్తున్నావు? డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. నువ్వెందుకు ఆటలాడుతున్నావు? కిరీటం కోసం. నువ్వెందుకు తక్కువ తిని నీ బాడీని చక్కగా స్లిమ్గా మెయింటైన్ చేస్తున్నావు? ఇతరులకు చక్కగా కనిపించడం కోసం, ఆరోగ్యం కోసం నేను వ్యాయామం చేస్తున్నాను అనేవాళ్ళు ముసలి వాళ్ళు. కానీ స్లిమ్గా అవ్వడం కోసం నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేవాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు పోగొట్టుకునే కిరీటం గురించి పాటు పడుతున్నారు. మనము క్షయము కాని కిరీటం కొరకు మనం పాటుపడాలి. సో మనందరం యుద్ధ రంగంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభుని, పౌలు వంటి భక్తుల్ని మనం మాదిరిగా తీసుకుందాం. మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకోమని పౌలు చెప్పాడు. మనము ఛార్జరు ప్లగ్ లో పెట్టకపోతే మన మొబైల్ ఎలా ఛార్జ్ అవుతుంది? అవ్వదు కదా. మన శక్తి కాదు, దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఈ పరుగు పందెములో మనం ముందుకు వెళదాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఓడిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? విజయం పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓడిపోవుట అంటే, ఒక అమ్మాయి చాలా స్టైల్గా సిద్ధపడి రోడ్డు మీద వెళ్ళే ఒక అతన్ని ఇలా అంది. అతనికి టెస్ట్ అనమాట. తాను ముందుకు వెళ్ళిపోయి ఆగి ఇలా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎదురుగా ఆగితే ఎవరన్నా చూస్తారు, నా భార్యతో చెబుతారు అని కొంచెం ముందుకు వెళ్ళేమన్నాడు, ఆజా అన్నాడు. అంటే ఆమె అన్నది ఓకే అనుకొని ఎక్కేసింది. ఎక్కడెక్కడ మీద పడిపోయింది, ఇలా పట్టేసుకుంది, బుగ్గు మీద ఇలాగ అంటుంది దారిలో. షీ క్యాప్చర్డ్ హిమ్. కుటుంబానికి దూరం అయిపోయాడు, లైఫ్ పతనం అయిపోయింది. అంటే తాను యుద్ధ రంగంలో ఓడిపోయాడు, పరీక్షల్లో నిలవలేకపోయాడు. వాట్ అబౌట్ యూ? మీరు తెల్లవారు లేస్తే మీరు ఎదుర్కొనే పరీక్షలు ఎలాంటివి? సాటన్ ఎంత క్లెవర్ అంటే, ఏ విషయంలో మనం వీక్కో అక్కడ వాడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. లంచానికి పడిపోయే వాళ్ళమైతే డబ్బిచ్చి మనల్ని టెస్ట్ చేస్తాడు, టెంప్ట్ చేస్తాడు. శరీర సంబంధాల విషయంలో మనం లూజ్ అనుకోండి, వాడు ఆ కోణంగా మనల్ని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే మనం పొగట్టలకు పడిపోయే వాళ్ళం అనుకోండి, వాడు ఆ కోణంలో మనల్ని టెంప్ట్ చేస్తాడు. కనుక మనం దేవుని బలం రోజు పొందాలి. ఒకసారి పొందే అయిపోయేది కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ ప్రోగ్రెస్. నేను బాప్తీసం తీసుకున్నాను కనుక ఐఎమ్ డన్ అని ఎప్పుడూ అనుకోకూడదు. నిన్నటి బలం నిన్న పొందాలి, ఈ రోజు బలం ఈ రోజు దేవుణ్ణి. కనుక మొబైల్ని వారానికి ఒకసారి ఛార్జ్ చేస్తారా, రోజు చేస్తారా? దేవుని బలమును కూడా మనం రోజు, ఇన్ ఆర్డర్ టు ఫైట్ ది టెంప్టేషన్స్, డెవిల్. సో ప్రార్థనలో పోరాటము, సువార్త ప్రకటనలో పరుగు,
వాక్యము వినుటలో ఎడతెగక ఇలా మనం పరిగెత్తాలని సవాలుతో వెళ్ళాం. ఐ టేక్ ఎవ్రీ మెసేజ్ ఏ ఛాలెంజింగ్. ఒక పల్లెటూరులో ఒక 10 మంది దగ్గర నేను కూర్చొని వాక్యం చెప్పిన ఒక ఛాలెంజ్తో ముగించాలని నేను కోరుతాను. లోక సంబంధమైన పరుగు పందెములో ఎవరో ఒకరే గెలుస్తారు. అంటే మనలో ఎవరో ఒకరే ఇద్దరు పరలోకి వెళ్తారని కాదు. ఈ ఆత్మీయమైన పరుగు పందెములో గొప్ప వాగ్దానం ఉంది. విజయం పొందిన వారందరికీ దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు, ఆశీర్వాదాలు కాదు, శ్రమలు. క్రైస్తవ జీవితం అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవడం, కాదనుకోవడం. క్రైస్తవ జీవితపు నిరీక్షణ ఈలోక సంబంధమైంది కాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాట్ నెసెసర్లీ ఈలోక ఆరోగ్యం కొరకు కాదు, ఈలోక ఉద్యోగం కొరకు కాదు, ఈలోక దీర్ఘాయుష్ కొరకు కాదు. పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. సో ఈ లోకం కోసం అని అనుకుంటే మేలు జరగచ్చు, జరగకపోవచ్చు. నేను ఒకసారి దేవుణ్ణి అడుగుతాను, నేను ప్రతిరోజు నీ కోసం నా డబ్బంతా ఖర్చు చేస్తున్నాను, నా బలమంతా ఇస్తున్నాను, నా ఆరోగ్యం నేను చూసుకోవట్లేదు. వై డోంట్ యు గివ్ మీ? నేను అడిగిందల్లా నాకు ఎందుకు ఇవ్వవు అని అడుగుతుంటాను. దేవుడు అంటాడు, ఆయన నీకు తెలిసిన కంటే నాకు బాగా ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఐ నో. నాకేమో నీవు సలహాలు ఇవ్వక్కర్లేదు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. గాడ్ ఈజ్ గ్రేట్ కదా. ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం కూడా దేవుని న్యాయమైన తీర్పు. నేను ఒక ఉదాహరణ చెప్తుంటాను. మా బాబు చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చొని, డాడీ మీరు వదిలేసేయండి నేను తిప్పుతాను కారు స్టీరింగ్ అని అన్నాడు. ఏడ్చాడు, తీసేయండి ముట్టుకోవద్దని అన్నాడు. పెడల్స్ వాడికి అందవు కానీ స్టీరింగ్ మటుకు నేను తిప్పుతాను అన్నాడు. నో నో నో, నువ్వు అడిగేవని నేను నీకు ఇస్తే నువ్వు దేన్నో గుద్దేస్తావు, చచ్చిపోతాం అందరం అని చెప్పాను. సరే నేను షేవింగ్ చేసుకుంటుంటే నేను చేయడం అయిపోయాక ఆ రేజర్ నాకు ఇవ్వండి నేను కూడా చేసుకుంటానని ఫోమ్ రాసుకున్నాడు. చిన్నవాడు వాడికి తెలియదు, అడుగుతున్నాడు. కింద పడి దొరలి, ఓ నాకు అది కావాలి ఇస్తావా ఇవ్వ అన్నాడు. నో, నువ్వు ఏమైపోయినా సరే నేను నీకు ఇవ్వను, బికాస్ దట్ వుడ్ హార్మ్ యూ. సేమ్ విత్ గాడ్. మనం ఎన్నో అడుగుతాం, అవన్నీ ఇవ్వాలని లేదే. ఆయన ప్రేమ గలవాడు కనుక ఆయన ఇవ్వడు, మనం పాడైపోతామని. దేవుడు ఎంత మంచివాడంటే ఏ రోజు మన్నా ఆ రోజు కురిపిస్తాడు. ఈజ్ వెరీ గ్రేట్, సో గ్రేట్. ఈజ్ జస్ట్. ఆయనకు మనం నేర్పలేము, కానీ మనం యోగ్యులుగా ఉంటే దేవుడు ఇస్తాడు. నీ చేతిలో డబ్బు పెడితే నువ్వు పాడైపోవు అనుకుంటే దేవుడు ఇస్తాడు. నీకు దీర్ఘాయుష్ ఇస్తే నీవు ఆయన మహిమ కొరకు జీవిస్తావని ఆయన అనుకుంటే ఇస్తాడు. నీ దీర్ఘాయుష్ వల్ల నీవు పాపం ఎక్కువ చేసుకుంటున్నావంటే ఫుల్ స్టాప్, వచ్చేసే వద్దులే ఇక్కడ అంటాడు. సో ఆయనకి మనం నేర్పలేము. ప్రార్థన చేయడం మన వంతు, ఏం చేయాలనేది ఎవరు చేస్తారు? ఆయన ఇష్టం. ఓకే, ఈరోజు క్రొత్త చాప్టర్లోకి వచ్చాము, 10వ అధ్యాయంలో. దీనిలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. దీనిలో ఈ 13 వచనాల్లో ఉన్న పోర్షన్ని కొన్ని ఐటమ్స్ లా మనం విడదీయచ్చు. ఎలా అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్ళు. ఆ క్వశ్చన్ మీ మనసులో పెట్టుకొని వరుసగా చదువుతుంటే గాడ్స్ గుడ్నెస్, దేవుని ప్రేమ ఇశ్రాయేలీయుల పట్ల ఎలా ఉండిందో మనకి మంచి పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్, వారు ఇంత మంచి దేవుణ్ణి వినియోగించుకోలేక వాళ్ళు పాడు చేసుకున్నారు. ఇన్ని మేళ్లు చేసినా వారు ఎంత అయోగ్యంగా బ్రతికారు, వారి పాపం ఏంటి అనేది క్వశ్చన్ వేసుకొని దానికి జవాబులు వెతికితే దొరుకుతాయి. ఇక 3వ ఐటెంలో వాళ్ళు చేసిన పాపానికి పనిష్మెంట్ ఏంటి, దేవుడిచ్చిన పనిష్మెంట్. దిస్ ఇస్ హౌ ద బెస్ట్ మెథడ్ టు ది స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ పనిష్మెంట్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. ఏ రకంగా వాళ్ళని శిక్షించాడు. దేవుని గొప్పతనం, దేవుడు చేసిన మేళ్ళు, రెండవది వాళ్ళు చేసిన పాపం, మూడవది వాళ్ళు పొందిన శిక్ష, నాలుగవది ఇంతకీ మనము నేర్చుకునేది ఏంటి. ఈ 4
ప్రశ్నలను మనం ముందు పెట్టుకోవాలి. చూడండి, మనం స్టడీ చేసే ముందు 11వ వచనం చదువుతాను. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుటకై వ్రాయబడెను. మనం యుగాంతమందు ఉన్నామట. అంటే మన యుగమే ఆఖరి యుగం. నో మోర్. తరము అంటే 100 సంవత్సరాలు, యుగము అంటే 1000 సంవత్సరాలు. మనము యుగాంతమందు ఉన్నాము. మనకు బుద్ధి కలుగుటకై ఈ దుష్టాంతాలన్నీ మన కోసం వ్రాయబడి ఉన్నాయి. బైబిల్ ఎందుకు రాయబడింది? మనం చదువుకొని బుద్ధి తెచ్చుకోవడానికి, అంతేగాని ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి కాదు. ఆశీర్వాదాలు అయ్యే వస్తాయి. బుద్ధి తెచ్చుకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, నువ్వు కావాలని అడగక్కర్లేదు. వాక్యము బుద్ధి తెచ్చుకోవడానికి. అద్దంలో చూసుకునేది ఎంత అందంగా ఉన్నానో అని కాదు. ఎందుకు చూసుకుంటారు? సరి చేసుకోవడానికి. ఎస్, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి అవకాశము మనల్ని మనం సరి చేసుకోవడానికే, బుద్ధి తెచ్చుకోవడానికే. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు న్యాయం చేస్తాడు. ఇంకా కొంతకాలం శిక్షలో ఉంచాలో, లేక బ్లెస్సింగ్స్ ఇవ్వాలో, స్వస్థపరచాలో, లేకపోతే అట్టే పెట్టాలో, హీ నోస్ బెటర్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనకు అనారోగ్యం కలిగినప్పుడు ప్రార్థన చేసుకోమని ఉంది. పాస్టర్ గారు నూనె రాసి వారి కోసం ప్రార్థన, తల మీద చెయ్యి వేసి నూనె రాసి ప్రార్థన చేసేది ఒకటి, ఒక బ్లెస్సింగ్ కొరకు, రెండవది హీలింగ్ కొరకు పాస్టర్ ప్రార్థన చేయాలి, బైబిల్ చెప్తుంది. కానీ దేవుడు పాస్టర్స్ రికమెండేషన్ తీసుకొని మనలను చేయడు. ఆయన ప్రార్థనకు జవాబిచ్చే ముందు మనము యోగ్యులమో కాదో చూస్తాడు. యోగ్యతను బట్టే ప్రార్థనకు జవాబు ఉంటుంది. కనుక వారికి సంభవించిన దుష్టాంతములు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. వారెవరు, మనమెవరు? బైబిల్ ఎన్ని భాగాలు చెప్పండి? 2. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అంతా ఇశ్రాయేలు లేక యూదా ప్రజలు, యూదులది, మనది కాదు. ఇట్ ఈస్ ఎ హిస్టరీ. హిస్టరీలో నుండి ఎన్నో పాఠాలు మనం నేర్చుకునేవి ఉన్నాయి, కానీ అదంతా చరిత్ర. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని. క్రొత్త నిబంధన అంటే అన్యులైన మనకు దేవుడు ఇచ్చిన నిబంధన. పాత నిబంధన అంతా చరిత్ర, క్రొత్త నిబంధన అంతా ఆత్మీయ పాఠాలు. పాత నిబంధనలో వారు యోగ్యముగా ఉన్నప్పుడు దేవుడు వారిని దీవించాడు. వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు. కొత్త నిబంధనలో కూడా అంతే. ఈ పోలిక ఎలాంటిదో 2 మాటల్లో మీకు చెబుతాను. వారు కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళారు. ఇంకా ముందు నుండి చెప్పాలంటే ఆదామవ్వలను చేశాడు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు పిల్లలు. అందుకనే దేవుడు వారిని చూచినప్పుడు నోవహు తప్ప ఎవరు నీతిమంతులుగా, వారి ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడు. వాళ్ళ క్రియలు కాదు, వాళ్ళ తలంపులు ఊహ. క్రియలను బట్టి పాపి అని కాదు, ఆ క్రియల వెనుక ఉన్న తలంపులను బట్టి దేవుడు పాపులని నిర్ణయిస్తాడు. సరే, నోవహు బ్రతికాడు, 3 కుమారులు 3 కుమార్తెలు, జనాంగం పెరిగారు. తర్వాత దేవుడు అనుకున్నాడు, వీళ్ళందరినీ దీవించడం కాదు, నేను ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుంటాను, ఎవరిని కోరుకుందామా అని అబ్రాహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రాహామా, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ నుండి ఒక వంశాన్ని నేను తీసుకొస్తాను, వారికి నా బిడ్డలని పేరు పెడతాను, వారికి నేను రాజుగా ఉంటాను, వారిని నా రాజ్యం కోసం సిద్ధపరుస్తానని ప్లాన్ వేశాడు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది కుమారులు, 12 మంది కుమారులను దేవుడు 12 గోత్రాలుగా చేశాడు. ప్రారంభంలో వీళ్ళకి కరువు వచ్చిందని, ధాన్యం గురించి అని వాళ్ళు ఐగుప్తుకి వచ్చారు. అక్కడ యోసేపు ఉన్నాడు, ఇక్కడే ఉండండి అన్నాడు. అప్పుడు రావడం, వాళ్ళు ఐగుప్తులో స్థిరపడిపోయారు. దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారు. వాళ్ళు పెరిగిపోతున్నారని ఆ దేశపు రాజు వారిని బాధలు పెట్టేవాడు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకుని మోషేని వారి కోసం పుట్టించాడు. మోషే ఫరోతో పోట్లాడి ప్రజల్ని ఐగుప్తులోంచి బయటకు తీసుకువచ్చాడు. అక్కడ చాలా దగ్గర సముద్రం, చిన్న చీలికగా ఉంది. వాళ్ళు దాటి అలా వెళ్ళిపోవచ్చు 1 నెల రోజుల్లో. కానీ వారిని ఫిల్టర్ చేయడానికి
ఎవరు యోగ్యులో టెస్ట్ చేయడానికి వారిని 40 years 40 సంవత్సరాలు తిప్పి అయోగ్యులైన వారందరినీ అరణ్యములో నశింపచేసి 2 గోత్రాలే, యెహోషువ కాలేబు గోత్రాలు. బయలుదేరింది 12 గోత్రాలు, కనానుకు వెళ్ళింది 2. అంటే ఈ ప్రయాణములో ఫిల్టరేషన్లో చాలా మంది అరణ్యములోనే నశించిపోయారు. ఎవరైతే ఈ గేమ్లో గెలిచారో వాళ్ళు మాత్రమే కనాన్లోకి వెళ్ళారు. అయిపోయింది, ఓల్డ్ టెస్టిమెంట్ అయిపోయింది. క్రొత్త నిబంధనలో మనందరము పాపం అనే ఐగుప్తులో ఉన్నాం. ఫరో సాతానికి గుర్తు. వాళ్ళ కోసం దేవుడు మోషేని పంపిస్తే మన విమోచన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. ఆనాడు ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వలేదు. కానీ ఒక అద్భుతం ద్వారా వాళ్ళందరూ బయటకు వచ్చారు. పస్కా బలి పశువు మరణము ద్వారా ఒక గొర్రె పిల్ల వారి కోసం వధింపబడి ఆ రక్తాన్ని వారి గుమ్మాలకు రాసుకోవడం వల్ల ఆ రాత్రి దేవుడు వారిని విడిపించాడు. చూచారా, సూచిక క్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతల వల్ల రక్షణ జరగదు. కేవలము యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారానే రక్షణ అనేది జరుగుతుంది. ఈ బోధకులు సూచిక క్రియలు, స్వస్థతల గురించి బోధిస్తున్నారు గాని యేసు ప్రభు మరణము మనలను ఎలా రక్షిస్తుందో ఆ విషయాన్ని చెప్పరు. అందుకనే అక్కడికి వెళ్ళే వాళ్ళల్లో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ అనేది వాళ్లకు తెలీదు. ఏదో వస్తున్నారు వెళుతున్నారు అంతే. ఇప్పుడు మనము ఐగుప్తు వంటి పాప బానిసత్వంలోంచి బయటకు రావాలి. సముద్రం దాటాలి అంటే బాప్తిస్మ అనుభవంలో నుండి ముందుకు రావాలి. ఇక భక్తి ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఆ పిల్లర్ దగ్గర లోకం ఉంటే, ఈ పిల్లర్ దగ్గర ప్రభు ఉంటే రోజు రోజుకి దానికి మనకి ఉన్న డిస్టెన్స్ పెరుగుతూ ఉండాలి. ప్రభుకి మనకి ఉన్న డిస్టెన్స్ దగ్గర అవుతూ ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. కనాను పట్టణము పరలోక రాజ్యం కాదు. కనాను అనగానే యేసుక్రీస్తు నందలి సమృద్ధి. సో ఇక్కడ ఏమన్నాడంటే పాత నిబంధన గ్రంథములోని చరిత్ర అంతా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి. 12వ వచనములో ఏమన్నా చూడండి, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా. నేను బానే ఉన్నాను, బాప్తిసం తీసేసుకున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, సేవలో కూడా తోడ్పడుతున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఒక ధీమా వచ్చేస్తుంది. ధీమా అంటే కాన్ఫిడెన్స్. ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్, నేను ఎప్పుడు పడిపోను, నేనెప్పుడు శోధింపబడను, నేనెప్పుడో ఆ పీరియడ్ దాటిపోయాను అని అనుకునే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ త్వరగా పడిపోయేలా చేస్తుంది. అందుకనే నీ బలం కాదు, ఆయన ఇచ్చే బలం. గొప్ప గొప్ప భక్తులే తప్పిపోయారు. మనం ఎంత కనుక ఈ ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీ చూపిస్తూ వాళ్ళు ఇలా ఉండేవారు ఇలాగ అయిపోయారు. ఫిల్టర్ చేసి 2 పంపాడు. ఒకవేళ మీ జీవితం అలా అయిపోద్దేమో జాగ్రత్త. బానే ఉన్నాను అనుకున్నవాడు అంటే ఒక గమ్మత్తు ఏంటంటే వీళ్ళందరూ పరలోకం వెళతారు అనుకున్న వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళరట. దీర్ఘ ప్రార్థనలు చేసిన వాళ్ళు, సుదీర్ఘ ప్రసంగాలు చేసిన వాళ్ళు, మేము పరిశుద్ధులమనే పేరెట్టుకున్న వాళ్ళు, వీళ్ళెవరు వెళ్ళరట. దీనులు, పేదలు, ఆరాధన చేయడం రాని వాళ్ళు, పాటలు పాడడం రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, యథార్థమైన ప్రేమ కలిగి హృదయములో దేవుణ్ణి ఆరాధించేవారు, వాళ్ళు అక్కడ ఉంటారు. అదే ఆశ్చర్యం కలిగించే విషయం. అరే ఈ ముసలిది ఇక్కడ ఉందేంటి, దీనికి చదువు రాదు, పాటలు పాడడం రాదు, ఆరాధన చేయడం రాదు, నువ్వు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటే నాకు అవేమి లేకపోవచ్చు, ఇక్కడ నాకు యథార్థమైన ప్రేమ దేవుని మీద ఉంది. నేను మీ వలె భక్తి వేషాలు వేయకపోవచ్చు, కానీ జెన్యున్ లవ్ దేవుడి మీద నాకు ఇక్కడ ఉంది అని చెప్తారు. సో వీ షుడ్ నెవర్ ప్రిటెండ్ టు బి క్రిస్టియన్స్. క్రైస్తవులుగా చలామణి అవడానికి మత సంబంధమైన వేషాలు వేయకూడదు. నేను ఎంతమంది జీవితాలని స్టడీ చేస్తుంటానో నాకు భలే ఇష్టం.
లైఫ్స్ని స్టడీ చేయడం అంటే భలే ఇష్టం. వాళ్ళను చూచి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను అంచనా వేసుకుంటాను. ఓహో వీళ్ళది ఈ కైండ్ అనమాట అనుకుంటాను. ఎవరితో ఏమనను, కానీ నా కోసం నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా సిద్ధపడ్డారు, ఇలాంటి మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తున్నాయి, ఓహో వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నమాట అని నేను ఇక్కడ ఒక అంచనా వేసుకుంటాను. దేవుడు మోసగింపబడడు. మనం ఏమి విత్తుతామో ఆ ప్రతిఫలాన్నే పొందుతాం. సో సాధారణంగా హిస్టరీ అనగానే బోరింగ్ సబ్జెక్ట్ కదా, అందుకనే ఓల్డ్ టెస్టిమెంట్ ఇవన్నీ చదవరు. ఈ కాండాలు, న్యాయాధిపతుల గ్రంథాలు ఇవన్నీ బోరింగ్, హూ విల్ రీడ్ ఆల్ దోస్ అనుకుని వదిలిపెడతారు. కానీ దేవుడు ఒక పర్పస్తో వాటిని మన కోసం రాయించాడు. ఆ హిస్టరీని మనం పాటించకూడదు, కానీ ఆజ్ఞలు మాత్రం మనం పాటించాలి. చూడండి, మొట్టమొదటి ఐటెం ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళు. మొదటి వచనములో వారు మేఘము క్రింద ఉండిరి, సముద్రములో నడిచిపోయారు. అంటే దేవుడు వారికి అడ్డొచ్చిన సముద్రాన్ని తొలగించాడా, లేక సముద్రంలోనే దారి వేశాడా? శ్రమలు శోధనలు రాకుండా చేయడు, వస్తాయని చెప్పాడు. అయితే వాటి గుండా ఎలా తప్పించుకోవాలో చెబుతాడు. దట్ ఈస్ ది గ్లోరియస్ థింగ్. నాకేం అడ్డు లేకుండా తీసే అంటే ఏమన్నాడు, దట్స్ నాట్ మై వే. శ్రమలు రాకుండా చెయ్యి అంటే నేను అలా చెయ్యను. వస్తాయి, నీవు శ్రమలో ఏం చేస్తావో నేను చూస్తాను. నీవు నా మీద ఆధారపడాలి, అప్పుడు నేను నిన్ను శ్రమలో నుండి తప్పించాలి. అది సిస్టమ్. మనం ఇప్పుడు భోజనం చేస్తాం, రాత్రంతా ఉపవాసం ఉంటాం, ఉదయానికి ఆకలి వేయాలి, బ్రష్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి వేయాలి, మళ్ళీ తినాలి. అది తిన్నది అరిగే వరకు మనం పని చేయాలి, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ తినాలి. ఇదంతా ప్రాసెస్, సిస్టమ్. కనుక వాళ్ళకి బాగా ఆకలి వేసే వరకు వారిని వెళ్ళనిచ్చాడు. అప్పుడు ఆకలి అన్నప్పుడు దెన్ గాడ్ ప్రొవైడెడ్ మన్నా ఫర్ దెమ్. గొంతు ఎండిపోయేలా దాహం వేసి ప్రయాణం చేసి 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 ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ, వాట్ ఆర్ యు డూయింగ్? మాకు వాటర్ లేని స్థలంలో తీసుకొచ్చావేంటి? మేము చచ్చిపోయేలా ఉన్నాం అని పీక్ స్టేజ్ తీసుకొచ్చాక అక్కడ బండలోంచి దేవుడు నీళ్లు, నీకెప్పుడు ప్రవాహం నీళ్లు పారుతూ ఉంటే వాటర్ విలువ నీకు తెలియదు. ఎప్పుడైతే పైసలు అయిపోయినాయో అప్పుడు దాని విలువ నీకు. ఇప్పటికీ బ్యాంకులో కావలసినంత డబ్బు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు ప్రింట్ చేయకుండా, బ్యాంక్స్కి పంపకుండా ఆపుతున్నారు. ప్రజలు తెలుసుకోవాలి డబ్బు విలువ. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. వీళ్ళు పాఠం నేర్చుకోవాలి అని కావాలని నోట్స్ ప్రింట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేసి కొంచెం కొంచెం ఇస్తున్నారు. ఎందుకంటే బీ కేర్ఫుల్ హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ అని చెప్పడానికి. అది నిపుణుల జ్ఞానం. ఇంతకుముందు వెళ్ళగానే 10 lakhs కావాలన్నా ఇచ్చేసేవారు, సంచుల్లో మోసుకొచ్చేసేవారు, అకౌంట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వై, ఎందుకు ఇంత డబ్బు? ఆ పేమెంట్స్, చెక్స్ ఇచ్చే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే. మాకంతా తెలుసుకోవాలి, అంతా వినాలి. నీవు ఏం చేస్తున్నావు, డబ్బు మేము తెలుసుకోవాలి. నీ చేతిలో ప్రభుత్వము పెట్టిన డబ్బును నువ్వు సద్వినియోగం చేస్తున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా మేము తెలుసుకోవాలి. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి అని ఈ విధానం పెట్టారు. మంచిదే. ఇంతకుముందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం అవసరమో లేదో అని. ఫినాన్షియల్ డిసిప్లైన్ దీనివల్ల మనం నేర్చుకుంటాం. సరే, వాళ్ళు సముద్రములో నడిచిపోయారట. ఎంత గొప్ప విషయం ఇది. సముద్రంలో ఎవరు నడవగలరా? సముద్రంలో ఎవరన్నా రోడ్డు వేయగలరా? దేవుడు వేశాడు. పైగా వాళ్ళ కాళ్లకు బురద అంటుకోకుండా ఆరిన నేలను నడిపించాడు వాళ్ళని. అంటే దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళ కళ్ళారా చూచేలా దేవుడు. దాహంగా ఉంది, మేము చచ్చేలా ఉన్నాం, అవునా? ఇప్పుడు ఎక్కడొస్తాయి నీళ్లు? వస్తాయి. ఆయన అరణ్యములో ఆహారమును సిద్ధపరచగలడా? 78వ కీర్తనలో ఉండే ఆ మాట ఎంత గ్లోరియస్ మాట. ఆయన అరణ్యములో ఆహారము సిద్ధపరచగలడా? బండలో ఇలా కొట్టగానే దానిలోంచి నీళ్లు ఉబుకొచ్చినాయి, ఏరులై ప్రవహించాయి. ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు వారికి దాహము కొనే వరకు. ఒక సామెత ఉంది, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదట. ఎందుకు పెట్టకూడదని దేవుడు చెప్పాడంటే, వాడికి ఆకలి లేకుండా నోట్లో పెట్టేస్తుంటే వాడు ఊసేస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వాళ్ళ
బాబుని తీసుకెళ్లి, వీడు ఏమీ తింటలేదండి డాక్టర్ గారు చూడండి అనగానే, తప్పు నీదే వాంది కాదన్నాడు. ఏంటి అలాగంటున్నారు డాక్టర్ అంటే, వాడికి చిరుతిండ్లు ఏం పెట్టద్దు, నో ఐస్ క్రీమ్, నో చాక్లెట్స్, నో బిస్కెట్స్, బంద్ చేయవని. నీకు లంచ్ టైం అవగానే మమ్మీ మమ్మీ ఆకలి మమ్మల్ని రాకపోతే అడుగునా అన్నాడు. అంతే, ఈ చిరుతిండ్లన్నీ పెట్టడం మానేసింది. టైం రాగానే వాడు పరుగునొచ్చి మమ్మీ 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 ఆకలిస్తుంది మమ్మీ 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 అని. ఇంతకుముందేమో బలవంతంగా నోట్లో కుక్కేది, వాడేమో మనం ఊసేసేవాడు. షుడ్ లెర్న్ ద డిసిప్లైన్. వాళ్ళకి ఆకలి వేయాలి, అప్పటి వరకు మమ్మీ భోజనం పెట్టకూడదు. వాడు ఆకలి అంటూ రావాలి, అప్పుడు మమ్మీ వాడికి భోజనం పెట్టాలి. ఇది సిస్టమ్. దేవుని విలువ మనం తెలుసుకోవాలంటే మనకు కష్టాలు వచ్చి తీరాలి. డబ్బు విలువ తెలుసుకోవాలంటే మన జేబులు ఖాళీ అవ్వాలి, అప్పుడే తెలుస్తుంది విలువ. చూడండి, రెండవది, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మము పొందారు. అంటే మేఘంలో వెళ్ళిపోయారు, సముద్రములో ములిగి బయటకు వచ్చారు. అదే బాప్తిస్మం అంటే, చిలకరింపు కాదు. బాప్తిస్మం అంటేనే ముంచబడుట. ఈ చిలకరింపు బాప్తీసం ఇచ్చే వాళ్ళందరికీ బుద్ధి లేదు, వాళ్ళు నరకములో పడుతూ వాళ్ళను కూడా పాడువేస్తున్నారు. ద టర్మ్ బాప్తిజో అంటేనే ఇమర్షన్, ముంచబడుట. వాళ్ళు సముద్రములో మునిగి, అంటే వాళ్ళు అటు ఇటు గోడ వలె నీళ్లు నిలబడ్డాయి, వాళ్ళు ఇవతల దిగి మళ్ళీ అవతలకు, అది బాప్తిసానికి గుర్తు. మనం కూడా అలా ముంచబడి బయటకు. మూడవది, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయమును. మనందరికీ ఉన్న ఒకే ఆహారము జీవాహారము వాక్యం, జీవజలము కూడా వాక్యమే. నాలుగవది, తమ్మును వెంబడించిన, అంటే ఎవరు వెంబడించారు? క్రీస్తు. ఆ బండ క్రీస్తే అని చెప్తాడు. అంటే అప్పటి కాలంలో కూడా క్రీస్తు ఉన్నాడు, వారికి కూడా వెంబడించాడు. వారు బండలోని త్రాగారా, బండ క్రీస్తే. అయితే ఇన్ని గొప్ప మేళ్లు వారు చూచారు, అనుభవించారు. కానీ 5వ వచనంలో వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. చూచారా, సామెతలు 16:7 ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు శత్రువులు సహా ఆయన వారికి మిత్రులుగా మారుస్తాడు. దేవునికి ప్రియులుగా ఉండలేకపోయారు. ఆయన ఆజ్ఞలు గైకొనేవారంటే ఆయనకి ఇష్టం, గాని ఫుల్లుగా కానుకలు ఇచ్చేవారంటే కాదు, మంచిగా పాటలు పాడేవారంటే కాదు, మ్యూజిక్ వాయించేవారంటే కాదు, లేక పాస్టర్ అయిపోయి నాలాగా వాక్యం చెప్పేవారంటే కాదు ఆయనకి ఇష్టం. అందుకనే అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, ఎందుకు చేశారు ఇవన్నీ? మీరు నాకు ఇష్టలుగా ఉండడం ముఖ్యం, అది విడిచిపెట్టి ఇవన్నీ మీరు ఎందుకు చేశారని అడుగుతాడు. కనుక ఒక గురి ఏంటంటే, ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టలుగా నేను జీవిస్తాను. ఎప్పుడు ఇష్టలం అవుతామంటే, ప్రభు బాప్తిసం తీసుకోగానే పరలోకము నుండి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను. అంటే బాప్తిస్మం అనే ఆయన ఆజ్ఞను ఎవరు గైకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. యేసు ప్రభుని మనకు మోడల్గా పంపాడు. సో మనం కూడా ముంచబడిన బాప్తిస్మం తీసుకుని దేవుని ఆజ్ఞకు విధేయత చూపితే దేవునికి మనం ఇష్టలు అవుతాం. నేను నీ విధేయత చూపను, కానీ నీకు పైసలు మాత్రం ఇస్తానంటే ఆయన ఏమంటాడు? నాకు లంచం ఇవ్వడానికి చూస్తున్నావా అని అడుగుతాడు. సో దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఒక చిట్కా ఏంటి? ఆయన ఆజ్ఞలను. హెబ్రీ 11:5 హనోకు గురించి ఉంది. ఏమని రాస్తుందంటే, అతడు చనిపోక ముందు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను, గనుక దేవుడు అతన్ని కొనిపోయాను. యేసు ప్రభు కూడా తనకిష్టులైన వారిని తిరిగి లేపుతాడట, అందరినీ కాదు. మరి మీకు పాస్టర్ గారికి మీరు ఎంత ఇష్టలో, ఎందుకంటే పైసలు బాగా ఇస్తారు, నా కుమార్తె అంటాడు ఆయన. మరి దేవునికి ఇష్టలుగా ఉన్నారా? ఎగ్జామిన్ చేసుకోవాలి. మరి హనోకు ఎంతో ఇష్టడు, ఆయనతో నడిచాడు గనుక ఆయన అంటే ఎంతో ఇష్టం. అందుకనే హే ఇదే రాజా వచ్చేసే నా దగ్గరికి, అక్కడ ఉండొద్దు, పాడు లోకంలో ఎందుకు పాపాలు పెంచుకుంటా, కమ్ అని పిలిచాడు. ఆయన మరణము చూడకుండానే వెళ్ళిపోయాడు పైకి. ఎంత గొప్ప భాగ్యం! చనిపోయే వారిని చూసి అనుకుంటాం పాపం చనిపోయారట, కానీ చనిపోయిన వాళ్ళు మనల్ని చూసి అనుకుంటారు, అరే వీళ్ళు ఇంకెక్కడే అవస్థలు పడుతున్నారు, బాధలు పడుతున్నారని. చూడండి ఎంత తేడా ఉందో. సరే, మన అవిధేయత వేషధారణ వల్ల దేవుడు ఏడుస్తాడు, వాంతులు చేసుకుంటాడు. నా నోట నుండి పెద్ద ఉమ్మి అంటే వాంతి అనమాట. మన ప్రవర్తన ఆయన కడుపు తిప్పేదిగా ఉండకూడదు.
ఆయనకు సంతోషం తెచ్చేదిగా ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారిని ఆయన తిరిగి లేపుతాడు. వారు చేసిన పొరపాటు ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. 7-8 వచనాల్లో వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచారు. అంటే వాళ్ళ పని ఏంటంటే తినడం, త్రాగడం, ఆడుకోవడం. దిస్ ఇస్ వాట్, ఇంకేమీ లేదు. ఎంత బిజీనో, ఎప్పుడు తినేదే కదా. 100 మంది ప్రజలు చికెన్ కోసం, మటన్ కోసం, ఫిష్ కోసం ప్రజలు ఎంతగా బారులు తీరున్నారు. వాళ్ళ పండుగ అంటే తినుడు, త్రాగుడు, కోడి పుంజోడు పట్టుకొనుడు, దొంగ వ్యాపారాలు చేయుడు, అంతే. కానీ మన జీవిత గురి తినడం, త్రాగడం, ఆడుకోవడం కాదు. నిర్గమకాండం 32:6 ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వారు తిని త్రాగుటకు కూర్చుండి ఆరుటకు లేచారట. 19వ వచనంలో ఏముందంటే, మోషే 10 ఆజ్ఞలు గల 2 పలకలు పట్టుకొని దిగి వస్తుంటే వాళ్ళు ఏం చేశారు, ఆ దూడ ముందు నాట్యం ఆడడం చూశాడు మోషే. వెంటనే మోషేకు కోపము మండింది. ఆ పలకలు మీలాంటి దరిద్రుల కోసం ఆ దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, ఇవి మీరు చదవకూడదని కింద పడేశాడు. పగిలిపోయిన పలకలు. అంత కోపం వచ్చింది. ఎవరిని చూచి? డాన్స్ వేసేవారిని చూచి. ఒకరోజు నన్ను ఒక బహిరంగ సభలో వాక్యం చెప్పమని పిలిచారు. స్టేజ్ మీదకి డాన్స్ ప్రోగ్రామ్ అని మొదలు పెట్టారు. ఆ స్టేజ్ పడిపోయేలా గంతులు వేస్తున్నారు, నా మీదకు వచ్చేస్తున్నారు. నేను దిగి వెళ్ళిపోయాను. ఇది నేను ఉండవలసిన స్థలం కాదు. మరి దావీదు వేశాడు కదా డాన్స్, దావీదు చేశాడు వ్యభిచారం. నేనేం డాన్స్ వేయమని చెప్పాడా? దేవుని మందిరం క్లబ్ అనుకున్నావా డాన్సులు వేయడానికి? నిజమైన భక్తి తెలిసిన వాళ్ళు ఎప్పుడు డాన్సులు వేయరు. యవనస్తులైన ఆడపిల్లలు స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే ఈ కుర్రోళ్ళందరూ ఎలాంటి దృష్టితో చూస్తారు మీరు ఆలోచన చేయండి. అది సబబా? దాన్ని దేవుని సన్నిధి అంటారా, సినిమా అంటారా? ఇక సినిమాకి వీళ్ళకి తేడా ఏంటి? దేవుడు వద్దన్న పని అది. వాళ్ళు నాట్యమాడడం మోషే చూసి కోపం రగులుకుందట. 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టేశాడు. మీరు డాన్స్ వేసే చర్చికి వెళ్ళారంటే మీరు కూడా డాన్స్ వేసినట్టే. మీరు ఇకిలిస్తున్నారంటే ఆ చెడ్డదాన్ని చూచి మీరు కూడా వేసినట్టే హృదయంలో. ఎప్పుడు మీ పిల్లల్ని అలాంటి పనులు చేయడానికి ప్రోత్సహించకండి. డాన్స్ చేయాలంటే సినిమాలకు పంపండి, పోరికి అక్కడ వేస్తారు, నరకానికి పోతారు. ఎలా? దేవుని సన్నిధి నాట్యమాడే స్థలము కాదు. చప్పట్లు కొట్టొచ్చు మామూలుగా, గాల్లో కొట్టడం తప్పు. ఎవడు చెప్పాడు? ఇదేమన్నా రికార్డింగ్ డాన్సా? పైకి చప్పట్లు కొడతావా? మామూలుగా ఇలా కొట్టలేవా నువ్వు? దొంగ వేషాలు ఇవన్నీ, తప్పుడు పనులు ఇవన్నీ. దేవుడు ఉండడు. నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈ డాన్స్ చేసే వాళ్ళు ఇలా ఇలా అని శబ్దం చేసి ఆ మీద పడిపోతున్నారు ఆడపిల్లలు. డస్ ఇట్ నాట్ సౌండ్ ఫూలిష్? మీకాలు అన్నది ఏంటి? బుద్ధి లేని వాళ్ళగా ప్రవర్తిస్తున్నావు. చిచి, నువ్వు రాజు అయ్యిండి రోడ్డు మీద డాన్స్ చేయడం చిచి అన్నది తప్పు కదా. దేవుని సన్నిధి నాట్యం వేసేది కాదు. వారు చేసేది తప్పని చెబుతున్నాడు. తినుటకు త్రాగుటకు కూర్చుండి డాన్స్ వేయడం, ఆడడానికి అంటే ఇంగ్లీష్లో ఏముందో డాన్స్ వేయడానికి లేచారట. దేవుడు రక్షించింది డాన్స్ వేయడాక, పవిత్రంగా ఉండడానిక. మరి నీకు కాంప్రమైజ్ అయిపోతున్నావా? దీనిలో తప్పేముందండి, పిల్లలు వేస్తున్నారు, నీకు నీతి లేదనమాట, నువ్వు రాజీ పడిపోతున్నావు అనమాట. ఏది భక్తో ఏదో దొంగ వేషమో నీకు తెలియట్లేదనమాట. వాళ్ళు చేసిన పొరపాటు అదే. తినుటకు త్రాగుటకు ఆడుట, ఇదే పని. లూకాసు వార్త 12:19 యేసు ప్రభు వెర్రివాడిని చూపించాడు. ఆ వెర్రివాడట, తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము. ఎందుకు పుట్టావరా బాబు అంటే తినడానికి త్రాగడానికి సంతోషించడానికే అన్నట్టు. క్రొత్త సంవత్సరంలోకి ఎందుకు వచ్చావరా బాబు అంటే తినడానికి త్రాగడానికి సంతోషించడానిక కాదు. దేవునికి ఇష్టలుగా జీవించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అనుకోవాలి, కానీ మరీ ఎక్కువ పాపం చేయడానికి కాదు. యాకోబు పత్రిక 4:13 నేడైను రేపైనను ఒక దేశమునకు వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి అని అనుకున్నారు, మీ జీవము ఏపాటిది. మత్తయి సువార్త 24:37 నుండి చదువుకుంటే అక్కడ నోవాహు దినాల్లో ప్రజలు ఏం చేస్తూ ఉండేవారంటే, ప్రజల్లో తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు ఉన్నారు. ఈ డాన్స్ చేసే వాళ్ళందరినీ జలప్రళయం వచ్చి ఏం చేసింది? కొట్టుకుపోయి చచ్చిపోయేలా చేసింది. కనుక వారి వలె మనం ఉండకూడదు అని చెప్తున్నాడు. 8వ వచనంలో వారు విగ్రహారాధికులయ్యారు. విగ్రహారాధన, వ్యభిచారము అనే 2 పాపాలు కలిపి చెప్పబడ్డాయి.
ఎక్కడ చెప్పినా కూడా దుష్టాంతాలు ఇవి. ఒక తెలుగులో అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో వేరే మీనింగ్ ఉంది, కానీ తెలుగులో నేను తీసిన అర్థం ఏంటంటే దుష్ట ప్లస్ అంతము, దుష్టాంతము అని. దుష్ట అంటే ఒక బ్యాడ్ మోడల్. వారు అలా చేసి చచ్చిపోయారు, నువ్వు అలా చేసి చావకు. ఒక పాస్టర్ అన్నాడు, బ్రదర్ దావీదు అంతటి వాడే పాపం చేశాడు బ్రదర్, మనం ఎక్కడ బ్రదర్ అన్నాడు. సిగ్గులేని పాస్టర్. అంటే వాడు కూడా తప్పులో ఉన్నాడు అన్నమాట. సమర్థించుకోవడానికి దావీదును ఉపయోగించుకుంటున్నాడు. చిచి, దావీదు మరి శిక్షింపబడ్డాడు, కొడుకు చచ్చిపోయాడు, మరి నీ కొడుకు కూడా చచ్చిపోవాలా? చెయ్యి. అలాగైతే దేవుడు ఒక చెడ్డ చరిత్రను ఎందుకోసం రాయించాడంటే మీరు అలా చేసి పాడైపోకుండా ఉండాలని మనకి గుర్తు చేస్తున్నాడు. మనకి బుద్ధి కలుగుటకై ఆ దుష్టాంతాలు రాయబడి ఉన్నాయట. వారు విగ్రహారాధికులైపోయారు, వారు వ్యభిచారులు అయిపోయారు. విగ్రహారాధన, వ్యభిచారం అనేది పాపమని బైబిల్ చెప్తుంది. దేవుడు ఓర్చుకొనని పాపము. నరకములో పడిపోవడానికి 90% కారణము అక్రమ సంబంధాలు. వివాహానికి ముందు చేసే పాపాన్ని జారత్వము అని, వివాహం తర్వాత చేసే పాపాన్ని వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. కొరింథీ పత్రిక 6:9 విగ్రహారాధికులైన వ్యభిచారులైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ప్రకటన 22:15 అక్కడ కూడా వ్యభిచారులు, విగ్రహారాధికులు వెలుపట ఉంటారు. మనం చెప్పుకున్నాం 5వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇటు కార్యం అనుజనులోనైనా జరగదు. 6:18 జారత్వానికి దూరంగా పారిపోండి, ఇలా చేసేవాడు తన సొంత శరీరానికే హానికరమగు పాపం చేస్తున్నాడు. 1 తెస్సలోనికే 4:3 పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పరిశుద్ధులగుట అంటే జారత్వమునకు దూరముగా పారిపోటయే. యూదా పత్రిక 1:7 సొదొమ గుమొర్రా ప్రజలు వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున మూలానే నిత్యాగ్ని దండనతో దేవుడు వారిని శిక్షించాడు. కొలస్సీ 3:5 మీ అవయవములను జారత్వమునకు, అపవిత్రతకు, కామాతురతకు, దురాశకు, విగ్రహారాధనకు ఉంచొద్దు, వాటిని చంపివేయండి. ఎఫెసీ 5:3 మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రత గాని ఉండకూడదు, వీటి పేరైనను ఎత్తకూడదు. నాట్ ఈవెన్ ప్రొనౌన్స్ దట్. కనీసం వాటి గురించి మాట్లాడుకొనుట చాలా అవమానం అని చెప్పాడు. జోక్ చేసుకోవడం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. జారత్వము, కాముకత్వము, అపవిత్రత, విగ్రహారాధన, వీటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కనుక ఈ 2 పాపాలు కలిసి ఉన్నాయి. కింద అంటున్నాడు, వారు చేసిన మరొక పని ఏంటంటే వారు దేవుణ్ణి శోధించారు, లేక వారు చెడ్డవాటిని ఆశించారు. మీరు అలా చేయవద్దు అని చెప్పి. క్రేవింగ్ ఫర్ ఈవిల్ థింగ్స్. ఇంగ్లీష్లో క్రేవింగ్ అంటే ఆశ. పాపానికి ముందు ఆశ ఉంటుంది, అదే పాపము. వ్యభిచారం అనే క్రియ చేయడం కంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే, అప్పుడే అతని హృదయమందు ఆమెతో అయిపోయింది, వ్యభిచారం అయిపోయింది. క్రియ చేస్తే పాపము. ప్రభుత్వం దృష్టిలో, పోలీస్ దృష్టిలో, దేవుని దృష్టిలో అలాంటి ఐడియా నీకుంటేనే అప్పుడు పాపం చేసేసావు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒక ఆయన ఒక ఇంటికి వచ్చాడు, అక్కడ టేబుల్ మీద గోల్డ్ రింగ్ ఉంది. ఏవండి ఏవండి అని పిలిచినా ఎవరు పలకలేదు. అప్పుడు ఎవరు లేరేమో అనుకొని మెల్లగా ఆ టేబుల్ మీద ఉన్న బంగారు ఉంగరాన్ని తీసుకుందామని చెయ్య అలా పోనిచ్చాడు. ఈలోగా ఆ ఇంటి ఓనరు బాత్రూమ్ లోంచి బయటకు వచ్చి తుడుచుకుంటూ ఎవరు అంటా వచ్చాడు. వెంటనే అక్కడ వరకు వెళ్ళిన ఈ చెయ్య పక్కకి వెళ్ళి అక్కడ మ్యాగజైన్ ఏదో ఉంటే, ఈ బుక్ చాలా బాగుంది ఎక్కడదండి అని అన్నాడు. ఇప్పుడు అతను దొంగ కాడా? తీయలేదు కదా. అవకాశం లేదు కాబట్టి పాపం చేయలేదు. లోకంలో కనబడే నీతిమంతులందరూ నీతిమంతులు అనుకుంటున్నారా? కన్యలందరూ కన్యకలు అనుకుంటున్నారా? నో 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 నో. అవకాశం లేదు గనుక వాళ్ళు పాపం చేయట్లేదు. గాని అతను రాకపోతే వీడు తీసుకుని జేబులో ఇచ్చుకుని ఎప్పుడో ఉడాయించి ఉండేవాడు. సో పాపము చేయలేదు గనుక వాడు పాపి కాడని చెప్పలేము. పాపము చేసే నైజము, ద వెరీ నేచర్ ఆఫ్ సిన్ లోపట ఉంది గనుక వాడు చేయకపోయినా చేద్దాం అనుకున్నాడు గనుక
వాడు చేసినట్టే. సో దేవుని ప్రమాణాలు ఎంత గొప్పవో చూడండి. సో మన హృదయాన్ని, మన మనస్సును ఎంత పవిత్రంగా కాపాడుకోవాలో ఆలోచించండి. మనము ఆలోచించిన పాపాలన్నీ మనం చేసిన పాపాల్లా దేవుడు లెక్క కట్టిస్తాడు అనుకోండి. అంత బరువు మోయగలమా మనం? నాకు ఈ విషయం తలంచినప్పుడల్లా భయం. ఎందుకంటే దేవుడు ఊహలోని, తలంపులోని పాపాలని కూడా లెక్క కట్టేలా ఉంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. మన ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవడం ముఖ్యం. క్రియలు పక్కన పెట్టండి. అసలు ప్రారంభమే ఆశ. అదే లేకుంటే క్రియారూపం దాల్చే అవకాశమే లేదు. సో వై డోంట్ వి ట్రై టు కీప్ అవర్ థాట్స్ ప్యూర్ అండ్ హోలీ? మన తలంపులు కూడా ఆయన గమనిస్తున్నాడు అనుకుని మనం ఎందుకు జాగ్రత్తగా ఉండకూడదు? ఒకతను ట్రాఫిక్ లో అందరూ కిక్కిరిచి నడిచి వెళ్తుంటే ఆ జేబులోంచి ఆ వాలెట్ తీసాడు, పర్స్ తీసాడు, తీసేసి ఇలా పెట్టుకున్నాడు. నన్ను ఎవరైనా గమనిస్తారా అని చూసుకున్నాడు. అక్కడ కెమెరాలో చూసా, కెమెరా ఉంది ఇక్కడ అని చెప్పి అనుకొని వెంటనే ఇలా అన్నాడు, నేను తప్పు చేశానని చెప్పేసి తీసుకెళ్ళి, అయ్యో ఏమో నీ వాలెట్ పడిపోయింది, తీసుకొని ఇచ్చేసాడు. మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరా లేకపోతే వాడు ఆ పర్సు వాడిదానిలా పెట్టుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. ఈ సీసీ కెమెరా కాదు, దేవుని నేత్రము మనల్ని చూస్తుంది. మన క్రియల్ని కాదు చూచేది, మన క్రియల ముందు ఉన్న తలంపులను ఆయన. వాళ్ళు పాపం చేసి నాశనం అయిపోయారు, మీరు అలా అవ్వద్దు అని చెప్తున్నాడు. చూసారా, నీవు దేని గురించి ఆశిస్తున్నావు? ఇవన్నీ దుష్టాంతాలు. పాపమునకు, అవిధేయతకు తప్పక ప్రతిఫలం మనం కోసుకోవాలి సుమి. ఆలోచించిన వాటన్నిటికీ జవాబు ఇవ్వాలి. చేద్దాం అనుకున్న ప్రతిదానికి నీవు జవాబు ఇవ్వాలి. ఒకరోజు నీ వేసిన ప్లాన్స్ కొరకు దేవునికి జవాబు ఇవ్వాలి. ఇది ఎక్కడ అన్యాయం, నేను అనుకున్నానంతే, దానికి కూడా తప్పేనా అంటే, నేను చెప్పాను కదా నీకు అన్నాడు. నోవాహు జలప్రళయములో అందరినీ తుడిచిపెట్టడానికి కారణం వారి ఊహల యొక్క తలంపులన్నీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు వాళ్ళ క్రియల గురించి అక్కడ రాసలేదు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం 12వ వచనములో గాడ్ పనిష్డ్ దెమ్ ఫర్ దేర్ థింకింగ్, ఫర్ దేర్ థాట్స్. క్రైస్తవ భక్తి ఎంత ఉన్నతమైందంటే టు హ్యావ్ క్లియర్ కాన్షియన్స్, పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉంది. అది గొప్ప. మంచి ఆశలు ఉన్నాయి, చెడ్డ ఆశలు ఉన్నాయి. హవ్వ తినేసింది, తినేసి ఆ సిగ్గులేనోడికి ఇచ్చేసింది. ఎవడాడు? ఆదాం. ఆశ కాదనుకోలేవా? తిండిపోతుతనాన్ని కాదనుకోలేవా? నేను తినను, నాకు వద్దని అనుకోలేవా? దేవుడు చెప్పిన దానికి నీవు కొంచెం కూడా విలువివ్వా? నీ ఇష్టమేనా, ఆయన ఇష్టం కాదా? యాకోబు 1:14లో ప్రతివాడు తన స్వకీయ దురాశ వలన ఏడ్వబడతాడు. ఇంకొకళ్ళు ఏడవరు మనల్ని. పాపం చేయడానికి కారణం సాతాను కాదు, మనమే. ఆనాడు ఆదాము అవ్వలు తినేయడానికి కారణం సాతాను కాదు, వాళ్లే కావాలని తినేసి మళ్ళీ సాతానమే పెడతావే. కొందరికి ఇది ఒక లోకువ. సాతాను శోధించేస్తున్నాడండి. నీకు ఆశ ఉంది కాబట్టి వాడిని శోధిస్తాడు. నన్ను శోధించమను, చచ్చిపోయాను నేను ఆ పాపానికి. ఎవరు శోధించలేరు. ప్రాణమన్నా పోగొట్టుకోవడానికి సిద్ధం, గాని నేను పాపం చేయకూడదు అనుకున్నాను, ఎవరు ఎప్పుడు చేయించలేరు. అది నా కఠిన నిర్ణయం. చచ్చిపోయాను. చచ్చిపోయిన పాము మళ్ళా ఎలా బ్రతకదో, ఇక ఆ ఆశ విషయమై చచ్చిపోయిన మనము తిరిగి ఎలాగ మనం దానిలో ఉంటాం అని చెప్తున్నాడు. సమాధి చేయబడింది ఆ పాత జీవితం. కీర్తన 141:4లో దావీదు ప్రార్థిస్తున్నాడు, పాపము చేయకుండా, దుర్నీతి చేయకుండా, నేను దుర్నీతి కార్యాల్లో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యాల్లోకి తిరగనీయొద్దు. ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ సిన్. ప్రభు నేర్పాడు, మమ్ముని శోధనలోనికి తేగ దుష్టుని నుండి కాపాడుము అని ప్రార్థన చేయండి. పాపము చేయకుండా నన్ను తప్పించు అని ఎవరు రోజు దేవునికి ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు పాపము నుండి తప్పిస్తాడు. గాని కావాలని నీవు గేదె వలె, పంది వలె నల్లని బురదగొయ్యలో, కుంతలో నువ్వు పడుకొని ఆనందించడానికి పారిపోతా ఉంటే చెల్రే చెల్ అంటాడు అంతే. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతానంటే తండ్రి ఆపాడా? నువ్వు కూడా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. ఎవరు నిన్ను ఆపరు. దేవుడు ఆపడుగాక ఆపడు. నీకు స్వతంత్రతనిచ్చాడు. చూస్ యువర్ వే. నీ మార్గాన్ని నువ్వే చూస్ చేసుకో. నోబడి విల్ స్టాప్ యూ. నాట్ ఈవెన్ గాడ్ విల్ స్టాప్ యూ. ఆపడు దేవుడు కూడా. నీవు మోకరించి కన్నీరు కార్చి, అయ్యో పాపిని పాపి నేను గుండె బాదుకుంటూ, ప్రొటెక్ట్
మీ ఫ్రమ్ కమిటింగ్ సిన్. పాపము చేయకుండా నన్ను తప్పించు, కాపాడు, శోధనలోకి తేవద్దు. ప్లీజ్ ప్రొటెక్ట్ మీ. ఐ వాంట్ టు లీడ్ ఎ హోలీ లైఫ్. హెల్ప్ మీ ఓ ఫాదర్. తండ్రి, నేను పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాను. నేను తప్పిపోకుండా నన్ను కాపాడవా ప్లీజ్. అలాంటి ప్రార్థన చేయరు క్రైస్తవులు. అన్ని కలిసి వచ్చేయాలని ప్రార్థన చేసుకుంటారు. దేవుడు విండు ఆ ప్రార్థన. ఏనాడైనా నాలో రహస్య పాపం ఎంతో ఉంది, నా తలంపులను కడుగు అని ఎప్పుడైనా మీ నోటితో ప్రార్థన చేసుకున్నట్టు మీకు గుర్తుందా? కీర్తన 141 అధ్యాయం చదువుకోండి. దావీదు ఎంత మంచి ప్రేయర్ చేస్తున్నాడు. రోగాల గురించి కాదు, మనవరాలకి జలుబట, ఈవిడ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. వస్తుంది మరి జలుబు, ప్రార్థన దానికోసమా? పవిత్రంగా ఉంచవా, మంచి తలంపులు నాకు ఇవ్వవా, శోధన నుండి నన్ను తప్పించవా. విల్ యూ స్ట్రెంగ్థన్ మీ టు ఓవర్కమ్ సిన్. పాపం చేయకుండా నన్ను కాపాడవా. శోధనకు గురి అయిపోతున్నాను, నా తలంపులకు కావలి ఉండవా. అదేండి ప్రార్థన. ఈ మధ్య నేను పైకి బానే ఉన్నాను, లోపల రహస్య తలంపులతో నేను పాడైపోతున్నాను, నాకు తెలుసు దేవునికి దూరం అయిపోతున్నాను తండ్రి అని ఎప్పుడైనా రహస్యంగా గదిలోకి వెళ్ళి గుండె బాదుకుంటూ ఏడ్చేవా? కళ్ళ నుండి నీళ్ళు. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, ఐఎమ్ ఎ గ్రేట్ సిన్నర్, వీళ్ళందరికంటే ఘోరమైన పాపిని నాయనా, నన్ను క్షమించు ప్లీజ్ తండ్రి. నేను ఏం చేయాలనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, నీ కరుణ చూపించయ్యా. ఆ పాపము మనసు రాకుండా చేయి నాయనా. నేను అగ్నిగుండములో పడిపోకూడదు, నాకు మంచి తలంపులు ఇయ్యు. అది ప్రార్థన. దేవుడు అంటాడు, హే కమ్ మై డాటర్, మై సన్, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన గుండెకి హత్తుకొని మనల్ని ఆదరిస్తాడు. ఎస్, నీ ప్రార్థన వింటాను, నేను కోరేది కూడా అదే, తప్పక తప్పిస్తాను, నీ ముందుకొచ్చిన శోధన కూడా అలా వెళ్ళిపోయేలా చేస్తాను, ఆ బలాన్ని నీకు ఇస్తాను. వాళ్ళు ఆశించి చచ్చిపోయారు, నువ్వు కూడా ఆశించి చచ్చిపోతావా? దేవుడు ఎన్నో మేళ్లు చేసి వారిని ఐగుప్తు చెరలోంచి, ఫరో యొక్క బంధకాల్లోంచి విడిపించి, అద్భుతాలు చేసి, సముద్రము గుండా నడిపించి, బండ నుండి నీళ్ళిచ్చి, ఆకాశము నుండి వారికి మన్నా కురిపించి, దేవదూతలు భుజించే విలువైన ఆహారాన్ని ఇచ్చి మిమ్మల్ని పోషిస్తే ఇదా మీరు ఆయనకి మిగిల్చింది? ఇదేనా మీరిచ్చేది? ఆ చరిత్ర మిమ్మల్ని మెలకువ చేయాలి. అదే పౌలు కోరుతున్నాడు. అన్యుల వలె మనం పాశ్చాత్య సంస్కృతిని అవలంబించకూడదు, సినిమాలను అనుసరించకూడదు, లోకాన్ని అనుసరించకూడదు, అన్యుల్ని అనుసరించకూడదు, దేవుణ్ణి అనుసరించాలి. మనము కయ్యను వంటి వారుగా ఉండకూడదు. వారు అన్నం తింటూ సంఖ్యాకాండ 21లో చవి సారము లేని ఈ ఆహారం మాకు అసహ్యం అన్నారు. దేవుడు సర్పాలు పంపించాడు, ఆ సర్పాలు వారిని కరిచేసి చచ్చిపోయారు. 23,000 మంది ఆ పూర్వ దినాల్లో. ఇట్స్ నాట్ ఎ జోక్. 23,000 మంది చచ్చిపోయారంటే ఆ పాలెమంతా కుళ్ళు వాసన వస్తుంటుంది. సమాధి చేయగలరు 23,000 మందిని. గాడ్స్ కర్స్, దేవుని శాపం మనుషుల్ని రోగులుగా చేస్తుంది. దేవుని శాపం, దేవుని ఉగ్రత మనుషులకు అంతుపట్టని రోగాలు వచ్చేలా చేస్తుంది. వారు ఏడుస్తున్నారు, అయినా వాళ్ళలో మార్పు రావడం లేదు. మనం అలాంటి ఆశ ఏమన్నాడు? వారి వలె మీరు చెడ్డవాటిని ఆశించవద్దు అని చెప్పాడు. వారికి వచ్చిన శిక్ష చూడండి. అరణ్యములో వారు 5వ వచనములో సంహరింపబడ్డారు. లోబడితే దీవెన, ఎదిరిస్తే శిక్ష, సంహారం. 8వ వచనములో ఒక్కరోజే 23,000 మంది చచ్చిపోయారు. 9వ వచనములో సర్పముల వలన నశించారు. 10వ వచనములో సంహారకుని చేత నశించారు. సరే, మనం చేయవలసిన 7 పనులు ఉన్నాయి. మొట్టమొదటిది, మొదటి వచనములో మీరు ఈ సంగతులు తెలుసుకోవాలి. చాలా క్విక్ గా 7 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటిది, మీరు ఈ సంగతులను. రెండవది 5వ వచనములో దేవునికి ఇష్టలుగా ఉండండి. మూడవది 6వ వచనములో వారు ఆశించినట్లు మనం ఆశించొద్దు. లోకమంతా శోధనలే, కళ్ళు మూసుకుంటే పోయాయి కదా. ఇలా చూస్తా ఉంటే రోడ్డు మీద అంత టెంప్టేషనే కదా అందరికీ. డోంట్ క్రేవ్ ఫర్ ది వరల్డ్. 4వది 7వ వచనంలో విగ్రహారాధికులుగా ఉండొద్దు, వ్యభిచరించొద్దు. మన ఘటాలని పవిత్రంగా కాపాడుకుందాం. దేవుడు మన శరీరాన్ని కొనుక్కున్నాడు, మనం ఆయన సొత్తు. ఈ అవయవాల్ని వేరే వారితో కలపొద్దు. తర్వాత 5వది ప్రభువును శోధించవద్దు, దేవునికి పరీక్ష పెట్టొద్దు. అంటే
స్వీట్స్ తినేసి షుగర్ పెరగకుండా చెయ్యని అనడం, అదే దేవుణ్ణి శోధించడం. నీకు రోగం వచ్చింది, వాడెవడో చెప్పారట మందులు వేసుకోవద్దని. వాళ్ళేమో అమెరికా వెళ్ళి మందులు వేసుకుని బాగుపడతారు, కానీ విశ్వాసులు ఎవరో ఏం చేయకూడదట, బైబిల్ మందులు వేసుకోమని చెప్తుంది. వాళ్ళ సంఘ విశ్వాసులందరినీ చంపేస్తున్నాడు. నేను ఏమైనా సరే మందులు వేసుకోను, దేవుడు బాగు చేస్తాడు. అదే దేవుణ్ణి శోధించడం అంటే. అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయకూడదు. చదవకుండా పరీక్ష రాస్తే ఫెయిల్ అవుతావు. పాస్ అయ్యేలా చేయండి అని ప్రభువా అంటే దేవుణ్ణి శోధించడమే. ఇక 6వది సణుగవద్దు. 7వది 12వ వచనంలో బాగానే నిలుచుచున్నాను అనుకొనక పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు బానే ఉన్నావు ఏమో, ఇంటికి వెళ్ళాక పడిపోతావేమో. ఇప్పుడు బానే ఉన్నావు, రేపు శోధింపబడతావేమో. పతనమైపోయిన ఇశ్రాయేలీలు మనకు మెలకుగా. బైబిల్లో అననీయ సపేరా ఉన్నారు. వాళ్ళు దేవునిలోకి వచ్చినాక కూడా అబద్ధం ఆడారు, మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, అందుకనే చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఎన్ని మోసాలు చేస్తున్నా మనం చచ్చిపోవట్లేదే. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మన గురించి వాళ్ళని చంపాడు, మనకు భయం వస్తుందని. సంఘములో మిక్కిలి భయం కలిగిందట. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చదువుకోండి. ముగింపులో నేను చెప్పేది ఏంటంటే, చరిత్ర మనకు పాఠాలు నేర్పాలి. మనకు ముందు వాళ్ళను చంపాడు, ప్రస్తుతం ఉన్న మనకు భయము. మా చిరునామా డాక్టర్ బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277442. మరొక ఫోన్ నంబర్ 277333. మా సెల్ నంబర్ 9440111250. మరొక సెల్ నంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.